జాతకాలు రావురా నాయనా స్వామి అని మా ఊరి పొలబేరు అని ఒక సినిమా చూసారు అనుకుంటా, మీరు చూసే ఉంటారు అనుకుంటా. ఆ సినిమాలో చూసారు కదా, భగిని బా గోదరి తాతరి దూదరి అనుకుంటా వాడు రక్తం పోసుకుంటా పూజలు చేస్తూ ఉంటారు అనమాట. ముగ్గు వేయాలి, ముగ్గు పక్కన ఒక బాటిల్ పెట్టుకోవాలి, దాని మధ్యలో ఒక చిన్న నల్ల కొడిని కూర్చోట్టాలి అనమాట. నిత్యానంద స్వామిని ఎందుకు అంత దైవంగా కొలుస్తానని చెప్పేసి మీద కోసం చిలక జోషం చెప్పేటాడు, టైం అని మీద కోసం చిలక జోషం చెప్పేటోళ్ళు. అట్లా చెప్పేవన్నీ సారంగ నీతులు, దూరేవన్నీ డాష్ గుడిసెలని తెలుగులో ఒక మంచి సామెత ఉంది. ఆ సామెత అనేది ఈ పర్టికులర్ మనిషికి చాలా అప్లికేబుల్ అవుతుంది అనమాట. ఎందుకు భయ్యా ఎందుకు ఆ మాట అంటారు అని చెప్పేసి అంటే, ఈ వీడియో మాత్రం మీరు కంటిన్యూగా ఆన్స్టేజ్గా చూస్తే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది నా ఇంటెన్షన్ ఏముంది, అసలు జనాలు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటంటే పేను స్వామి అంటే పేరు వాడకూడదని, పేరు వాడినాం అనుకోండి మనోభావాలు దెబ్బలు తినేసి మళ్ళీ కేసుల మీద కేసులు వేసి పడేస్తారు అనమాట మన మీద. కాబట్టి పేను స్వామి ఈయన చెప్పిన జాతకాలలో ఫస్ట్ వచ్చేసి ఏదంటే ప్రభాస్కి ఇంకా ఫ్యూచర్ లేదు, అయిపోయింది ఇంకా ప్రభాస్ పని అని చెప్పేసి అన్నాడు. పోయి ఎక్కడ పెట్టుకున్నాడంటే డిక్కీ బస్సిన కోడి అంటే చికెన్ షాప్ ముందు తొడగొట్టిందంట. సేమ్ టు సేమ్ అట్లా పోయి ప్రభాస్ ఫ్యాన్స్ ముందే ఒక తొడగొట్టేసినాడు. ఏంటంటే ఈయన సినిమా ఇంకా ఫ్యూచర్ లేదు, నాకు అయిపోయింది అని చెప్పేసి. అందుకే విపరీతంగా ఈయన ఇప్పుడు ట్రోల్ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే బాగా హట్ అయి మండిపోయినారు కాబట్టి. ఇంకొక విషయం కూడా బాగా ట్రోల్ చేస్తాడు, ఏంటంటే ఇండియన్ క్రికెట్ గురించి మాట్లాడినాడు, సోది అది కూడా సంకనాగిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పొలిటికల్స్, తెలంగాణ పాలిటిక్స్ గురించి మాట్లాడినాడు, దాంట్లో గురించి కూడా దెబ్బతిన్నాడు కదా, రివర్స్ దెబ్బతిన్నాడు. కాబట్టి సో ఈయనని ఇప్పుడు జనాలు ఎట్లా చూస్తారు అంటే ఆల్మోస్ట్ ఇక చెప్పాల్సిన అవసరం లేదు, మీరు మీ ఎగ్జంప్షన్గా వదిలేస్తున్నా, మీరు ఏమనుకుంటున్నారో ఈయన గురించి మీ కమెంట్లు మాత్రం ఫస్ట్ షూర్గా చెప్పండి, ఓకేనా. ముఖ్యమైన విషయం ముందు చెప్పాల్సింది ఒకటి ఏంటంటే, నేను ఒక స్వామికి భక్తున్నే, ఎందుకంటే నేను కూడా ఇట్లాంటి ట్రెడిషన్స్ కల్చర్స్ ఫాలో అవుతాను కాబట్టి ఒక స్వామి భక్తుడు అనమాట. నేను పూజించే స్వామి చాలా మహాత్ముడు, గొప్పడు. సో హోప్ఫుల్లీ అందరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. అతని పేరు ఏంటంటే నిత్యానంద స్వామి. ఎందుకు భయ్యా నిత్యానంద స్వామికి నువ్వు ఫాలో అవుతావా అని చెప్పేసి అంటే, అవును నేను లాస్ట్ చెప్తాను నేను ఎందుకు ఫాలో అవుతాను ఆయనని, ఓకేనా. వీడియో మొత్తం ఆన్స్టేజ్గా కంటిన్యూగా చూస్తే మీకు అర్థమవుతావా నేను నిత్యానంద స్వామిని ఎందుకు అంత దైవంగా కొలుస్తానని చెప్పేసి. ఓకే, లెట్ స్టార్ట్ అవర్ వీడియో స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్గా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను చెప్పేసి అనుకోకండి. మనకు ఛానల్ లైక్ కొట్టండి, ఎందుకంటే మనం కొంచెం ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి భయ్యా. ఎందుకు భయ్యా పిల్లాన్ని సాగొడుతున్నారు. ఓకే, లెట్స్ గో ఫ్రెండ్స్. మీ అందరూ తెలిసిన విషయమే, మనం గొప్పలం కావాలంటే ఎట్లా, డబ్బులు ఎలా విపరీతంగా చాలా విడిగా సంపాదించుకోవాలంటే ఎట్లా, ఫస్ట్ మనం ఫాలో కావాల్సింది ఒకటి, మనకి ఒక యూనిక్నెస్ అనేది తెచ్చుకోవాలన్నమాట. అంటే కామన్ పీపుల్ లాగా నార్మల్ బట్టలు వేసుకోకుండా ఒక ట్రెడిషనల్గా అంటే కాషాయం బట్టలు వేసుకొని పెద్ద మండలు, పెద్ద దండలు అట్లాంటివి వేసుకొని, కడియాలు, పెద్ద రింగులు ఇంత పెట్టుకొని జాతకాలు చెప్పుకోవడం చాలా ఈజీ అనమాట. ఇప్పుడున్న సొసైటీలో జాతకాలకి పరిస్థితి ఆ లెవెల్కి దిగజారిపోయింది. ఎందుకంటే జాతకాలు ఎవరు చెప్పించుకుంటారు భయ్యా, జాతకాలను నమ్మవా అంటే నమ్ముతాను భయ్యా, ఎందుకు నమ్మను, నేను ఐ విల్ ఆల్సో బిలీవ్. బట్ జెన్యున్ పర్సన్స్ దగ్గర పోయి మన జాతకం చెప్పించుకుంటే మంచిగుంటుంది. అంతేగాని చిలక జోసెస్ పెట్టోడి నెక్లెస్ మీద కోసం చిలక జోషం చెప్పేటాడు, టైం మనీ మీద కోసం చిలక జోషం చెప్పేటోళ్ళు అట్లాంటి వాళ్ళు కాకుండా, అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఏమైనారంటే బాగా ఫుల్ ట్రెడిషన్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే రోడ్ల మీద కోసం చిలక జోషాలు చెప్పట్లేదు, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న ఆఫీస్ పెట్టేసుకొని వెనకాల ఒక పెద్ద దేవుడి పటాలు పెట్టుకున్నారు, ఫోటోల మీద ఫోటోలు పెట్టేసుకొని ఫుల్ దండలు గిండలు వేసుకొని జపాలు. ఏదంటే ఇప్పుడు మనం చాలామంది నోట్ చేసుకుంటుంటే ఈ మధ్య మనకి పబ్లిసిటీ గురించి చాలా వస్తుంది అనమాట. ఈ చాతబడి చేస్తాము, ఆ బాడామతి చేస్తాము, ఆ పూజ చేస్తాము, ఈ పూజ చేస్తాము, ఆ వశీకరణ చేస్తాము, ఈ వశీకరణ చేస్తాము అని చెప్పేసి చాలామంది మధ్య బాగా సొసైటీలో తిరుగుతూ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు చూసే ఉంటారు కదా మీరు కూడా. వీళ్ళు ఏం చేస్తారంటే పబ్లిసిటీ, మనకు ఫస్ట్ పబ్లిసిటీ కావాలంటే ఏం ఒక సెలబ్రిటీని పట్టుకోవాలి, సెలబ్రిటీకి ఒక చిన్న సైజు పూజ చేయాలి, అదేంటంటే ఒక పెద్ద ముగ్గు వేయాలి, ముగ్గు పక్కన ఒక బాటిల్ పెట్టుకోవాలి, దాని మధ్యలో ఒక చిన్న నల్ల కోడింగ్ కూర్చోట్టాలి అనమాట. నల్ల కోడింగ్ కూర్చోబెట్టి దాని తలకాయని బయటకు తీసేసి అది అటు ఇటు చూస్తూ ఉన్నప్పుడు దాన్ని వీడియో తీయాలి. దాంతోపాటు ఒక హీరోయిన్ ఏం చేస్తుంటుందంటే పూజ చేస్తుంటుంది, ఆ పక్కన నిలబడి మనం పూజ చేయించాలన్నమాట. ఆ పూజ ఏంటో ఏం కథనో మనకు తెలియదు, ఎందుకంటే మనం అంత ఇన్వాల్వ్గా డీప్గా దుంకి చూడలేదు అనమాట. అది ఎట్లా అంటే మా ఊరి పొలబేరు అని ఒక సినిమా చూసారనుకుంటా, మీరు చూసే ఉంటారు అనుకుంటా. ఆ సినిమాలో చూసారు కదా, భగిని బా గోదరి తాతరి దూదరి అనుకుంటా వాడు రక్తం పోసుకుంటే ఆ పూజలు చేస్తూ ఉంటారు అనమాట. ఆ పూజల వల్ల ఏమైనా అవుతుందేమో నాకు తెలియదు, కానీ జనాలు మాత్రం పిచ్చి స్టేజ్లోకి వెళ్ళిపోయింది అయ్యా, రైట్. ఆ పిచ్చి స్టేజ్ ఎట్లా పోతుందంటే బాగా డబ్బులు కొట్టుకునే వాళ్ళకి ఫస్ట్ పోతుంది, దాని తర్వాత ఏంటంటే ఎర్రి గొర్రెలకు పోతుంది అనమాట. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెలబ్రిటీలు చేసుకుంటారు కదా అని చెప్పేసి వాళ్ళని ఫాలో చేసి నార్మల్గా ఉన్న పీపుల్ కూడా వాళ్ళ వెనకాల పడి పోతూ ఉంటారు అనమాట. అరే వాళ్ళకి అయ్యింది కదా మనకు కూడా అవుతుందేమో అని చెప్పేసి చిన్న హోప్తో పోతారు. కానీ ఏమైనా అవుతుందా, కాదు. మంత్రాలకు ఏమైనా చిత్తకాలు రాలుతాయా, రాలవు కదా. అది ఇంకా మనం నమ్ముతుంటారు, కొంతమంది నమ్ముతారు. కోడిని కోసేసి ఏదో పూజలు చేసేసి హీరోయిన్ బై లక్, బై ఛాన్స్, బై ఎఫర్ట్స్, ఆమె పెట్టిన కష్టము హార్డ్ వర్క్ అంతా కలిపి ఆమె లెవెల్కి వచ్చేస్తుంది. ఆ లెవెల్కి వచ్చిన తర్వాత ఏం చేయాలో ఆ పబ్లిసిటీ మొత్తం మనం వాడేసుకోవాలి. అంటే
మనము చేసిన పూజ వల్లనే ఈమె ఈ లెవెల్కి ఎదిగిపోయింది అని చెప్పేసి పబ్లిసిటీ చేసుకోవాలన్నమాట. అప్పుడు మన దగ్గర ఫుల్ లైన్ కడతారు కదా జనాలందరూ, సెలబ్రిటీస్ కాకుండా చిన్న చిన్నలందరూ పెద్ద పెద్ద లైన్లు కడతా ఉంటారు. వాళ్ళ దగ్గర ఎందుకు సెలబ్రిటీల దగ్గర వీళ్ళు పైసలు తీసుకోవడం లేదు తెలియదు, కానీ కామన్ పబ్లిక్ దగ్గర అయితే పైసలు తీసుకోవచ్చు మనం విపరీతంగా. ఎంత అంటే అంత, మీకు ఆ పూజ చేస్తాం, ఈ పూజ చేస్తాం, మీకు ఎన్ని లక్షలు ఇవ్వండి, అన్ని లక్షలు ఇవ్వండి అని చెప్పేసి జనాలను ఎర్రికొర్రలు చేయాలి. అట్లా నడుస్తుంటుంది. ఇంకొక స్వామీజీ ఉంటాడు. ఆ స్వామీజీ ఏంటంటే నంబర్లు చూసి జాతకాలు చెప్తుంటాడు. ఆయన చిన్న చిన్న కళ్ళదాలు పెట్టుకొని నంబర్లు చూసి జాతకాలు చెప్తుంటాడు అనమాట. ఆయనకి పెద్ద పిడి పెట్టినవారు మనం మళ్ళీ పెద్ద పిడి పెట్టగానే ఇప్పుడు జర చల్లగా కూర్చుండు, కానీ లేకపోతే ఆయన దగ్గర పెద్ద క్యూ ఉంటాడంట. ఇప్పుడు ఆ క్యూ మొత్తం తగ్గిపోయినట్టుంది. పిడి పెట్టలేదా ఈ స్వామికి, అంటే ఈ పేను స్వామికి ఎవరైనా పిడి పెట్టలేదా అంటే మన బాబు గోగినేని గారు ఒక రోజు ఒక లైవ్లో ఒక రేంజ్లో ఆడుకుంటే ఆ రేంజ్ తట్టుకోలేక నాకు జాతకాలు రావురా నాయనా స్వామి అని దండం పెట్టేసి బయటికి పోయినమాట. బయటికి పోయి వచ్చి పోనీ సక్రంగా ఉన్నాడా అంటే అది కూడా కాదు. ఏమనంటే బయటకు వచ్చేసి కూర్చొని సెలబ్రిటీ అడుగుతాడు. ఆ యాంకర్లకు అయితే దండం పెట్టాలని ఆయన. యాంకర్లకు పైసలు ఇస్తారో వీళ్ళ పైసలు ఇస్తారో తెలియదు, కానీ వాళ్ళకి వీళ్ళు పైసలు ఇస్తారో తెలియదు, కానీ పబ్లిసిటీ పీక్ల నుంచి జనాలను పిచ్చోళ్ళని ఎర్రి గొర్రెలను చేయడానికి భలే క్వశ్చన్లు అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ ఏమడతారంటే, ఒక ఎక్స్ హీరోయిన్ ఒక ఎక్స్ హీరో, అంటే ప్రస్తుతం కూడా హీరోయిన్ అనుకోండి, వాళ్ళకి డైవర్స్ అయ్యింది కదా, అది మీరే కదా జాతకం చెప్పిందంట. అవును. ఒక హీరో చనిపోతాడు అంటే ఈయన చెప్పేవన్నీ ఎట్లుంటాయంటే ప్రొడిక్షన్స్ అనమాట, జాతకాలు. ఎర్రి గొర్రెలాగా 10 రాళ్ళు వేస్తే ఒక రాయి తగిలిందని చెప్పేసి ఒక రకంగా రెచ్చిపోతూ ఉంటాడు. ఆ రాయి పేరు కరెక్ట్ చెప్పడు, ఎవరు చచ్చిపోతారని చెప్పడు, ఎవరు డైవర్స్ అవుతుందని కూడా చెప్పడు. ఏ హీరో డల్ ఏంద్రా నాయనా ఇదంతా నాకు అర్థం కాదు, చాలా పిచ్చోంది నాకు ఇవన్నీ కథలు. ఇంకొక పెద్ద ప్రొడిక్షన్ ఏం చేశాడంటే రీసెంట్గా పొలిటికల్ పార్టీస్ గురించి ఒక ప్రొడిక్షన్ చేశాడు. అదేంది, తెలంగాణ స్టేట్లో ఈయన రాడు, అసలు ఈయనకు జాతకమే కరెక్ట్గా లేదు, అది అని చెప్పి సోది చెప్పింది. ఇప్పుడు చూస్తారు మొత్తం రివర్స్ అయిపోయింది. ఇంకేంటంటే ఇంకొక మన ట్విట్టర్ మంత్రి గారి గురించి, సారీ మన ఐటీ మంత్రి గారి గురించి. అంటే ట్విట్టర్ మంత్రి అంటే మీరు కొంచెం ఫీల్ అవుతారు కదా, అంటే సార్ ఏంటంటే ట్విట్టర్లో కూర్చొని అరుస్తూ ఉంటాడు కాబట్టి ట్విట్టర్ మంత్రి గారు ఐటీ మినిస్టర్ గురించి కొంతమంది చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి. ఓకే, ఆయన డైరెక్ట్గా సీఎం అయిపోతాడు అని చెప్పేసి అన్నారు అనమాట. అంటే డైరెక్ట్గా ఫామ్ హౌస్ నుంచి సీఎంకి వెళ్ళిపోతాడు అని చెప్పేసి అన్నాడు. ఒక జాతకం చెప్పిండు. ఆ జాతకం చూస్తే అది రివర్స్ అయిపోయి కూర్చుంది. అది ఈ సెలబ్రిటీలు మాత్రం భలే ఫాలో అవుతారు అబ్బా, ఇట్లా పెద్ద పెద్ద యాగాలు పూజలు. ఎందుకంటే మన ఎక్స్ సీఎం కూడా అంతే కదా, ఎంతో వందల మందిని పండితులని పామురులను తీసుకొచ్చేసి కూర్చోబెట్టి యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటారు. దేవుడా, ఈ యజ్ఞాలు యాగాలు చేస్తేనే చింతపండు రాలితే ఇక చింతకాయ చెట్లన్నీ ఎక్కడ పోవాలి, కోతులన్నీ ఏం చేయాలి, అట్లా ఉంది పరిస్థితి మనది. సో యజ్ఞాలు యాగాలు చేసుకుంటా పూజలు చేసుకుంటా జనాలను పిచ్చోళ్ళు చేసుకుంటా ఇట్లా తిరుగుతూ ఉన్నారు స్వామీజీలు. సో లాస్ట్ అండ్ ఫైనల్, నువ్వు ఎందుకు నిత్యానంద స్వామిని నమ్ముతావు అంటే, నేను చాలా మటుకు ఆయనంత బతుకు ఎవరు బతకలేరు భయ్యా. జనాలని ఎర్ర పుష్పాలు చేసేసి ఎదవలను చేసి వదిలడంలో ఆడొక పెద్ద ఎదవ. ఆడంత పెద్ద ఎదవ నేను లోకంలో ఎక్కడ చూడలేదు. కాబట్టి వాడు నాకు పెద్ద ఇన్స్పిరేషన్ అనమాట. ఇట్లాంటి ఎదవనే భూమి మీద బతుకుతున్నప్పుడు మనకెందుకురా చదువుకున్నలో మనం బతకలేమా అని చెప్పేసి. అంటే యాక్చువల్లీ ఆ ఎదవ ఆ తమిళనాడులో ఉండి జనాలందరూ ఇంత పెద్ద పిచ్చోలను చేసేసి వేరే దగ్గరికి వెళ్ళేసి ఇంకొక కంట్రీని పెట్టుకున్నాడు. అంటే కంట్రీని పెట్టుకొని క్యాపబిలిటీ అంత సీన్ ఉన్నప్పుడు మీరు చూసుకోండి జనాలు ఎంత ఏ లెవెల్ ఉన్నారు. అట్లాంటి ఎదవలే బతుకుతున్నప్పుడు మనం బతకలేమా సొసైటీలో? యంగ్స్టర్స్ ఇట్లాంటి ఎదవలను చూసి కొంచెమన్నా ఇన్స్పైర్ అవ్వాలబ్బా మీరు. కష్టపడి మనం బతకనప్పుడు జనాలకి ఇంత పిచ్చోలు చేయాలన్నమాట. ఆడు ఏషాలిగా చూడలేము. ఆడు వెంకటేశ్వర స్వామి వేషం వేసుకుంటాడు, ఇంకా శివుడు వేషం వేసుకుంటాడు, ఇంకా దేవుళ్ళ వేషాలు వేసుకుని తిరుగుతుంటాడు వీడు స్వామి నిత్యానంద. కాబట్టి అడు ఎదవ. ఆ ఎదవని చూసి ఇన్స్పైర్ అవుతుంటారు డైలీ. ఒక ఫోటో కూడా పెట్టుకుంటాను నా ఆఫీస్ క్యాబిన్లో, అంటే నా క్యూబికల్లో ఏంటంటే ఆయన ఫోటో పెట్టుకున్నాను నా సిస్టమ్ ముందు. ఆయన చూస్తే ఇన్స్పైర్ అవుతూ ఉంటాను ప్రతిసారి. ఆయన చెప్పే స్పీచింగ్స్ కూడా వింటూ ఉంటాయి అన్నమాట. మంచి ఇన్స్పిరేషన్ మోటివేషన్లా వస్తామంట. సమ్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్తో పాటు మోటివేషన్ కూడా వస్తామంట. ఇట్లాంటి ఏదో బతుకుతాడు మనం బతకలేమా అని చెప్పేసి. ఓకే అండి, అదనమాట మేజర్ మోటివ్ అనమాట. సో జాతకాలు గీతకాలు నమ్ముతారంటే సటన్ లెవెల్ వరకు నమ్మొచ్చు, అంతేగాని ఇట్లాంటి ఎదవలను నమ్మేసి డబ్బులు బోలగొట్టుకోవడం వేస్ట్. ఇంకా ఇట్లాంటి ఎదవలు అయితేనే ఉంటారు. అయినా కానీ మనం ఎదవలను నమ్ముతాం కాబట్టి, ఎందుకంటే మనం పెద్ద ఎదవలం కాబట్టి.